మంత్రివర్యులకు మార్చి 10వ తారీఖు నాడు ఈ కన్వెన్షన్లో కరీంనగర్ నందు గౌడ సోదరులందు ఘనంగా సన్మానిస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం ప్రతి గ్రామం నుండి అత్యధికంగా గౌడ సోదరులు రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా గౌడ సోదరులందరూ కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి, మెట్పల్లి, కోరుట్ల నుంచి వెళ్ళి, ఇతర కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి కూడా అందరూ కూడా జగిత్యాల రావడం. ఈ రానికి ఉద్దేశం మెయిన్గా ఏంటంటే ఈరోజు మా ఒక గౌడన్న, మా ఆత్మ బంధువు, మా కుల బంధువు లెక్క మా పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈరోజు గెలవడం, ఎమ్మెల్యేగా గెలవడం, వారు గెలిచి ఈరోజు ఒక మంత్రిగా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి వారిని మేమందరం కూడా సన్మానించుకుంటే మా గౌడ కులస్తులందరికీ కూడా ఒక గొప్పగా ఉంటుందని చెప్పి ఆలోచనతోని వీరందరూ కూడా వీళ్ళందరూ మా గౌడ సోదరులందరూ కూడా ఇక్కడ ఒక గౌడ కులస్తుని మనం అందరం కూడా సన్మానం చేసుకుంటే మనందరం రేపు పొద్దున దినానికి మన కులాన్ని మన మందిని అందరినీ కూడా ఎంతో ఎత్తులో చూసుకున్న వాళ్ళం ఉంటాము అని చెప్పి ఉద్దేశంతో వీరందరూ కూడా ప్రతి మండలానికి తిరిగి ఈ ఆవిష్కరణ చేస్తున్నారు. మన గౌడ సోదరులు అందరు కలిసి మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ సన్మాన కార్యక్రమం మెయిన్గా వి కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రోజు పొద్దున 10 గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ప్రోగ్రాం ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు పూర్తి స్థాయిలో మన గౌడ సోదరుల కోసం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు అంతా కూడా మన కోసమే కేటాయించి మన సన్మానాన్ని వాళ్ళు ఆతిథ్యంగా తీసుకొని మీ అందరితో పాటు నేను ఉంటానని చెప్పి మన గౌడ సోదరులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి దానికి గాను మేమందరం సన్నాహక సభలాగా మేమందరం కూడా ఇక్కడ అందరం కూడా కలుసుకోవడం, మరి అన్నను ఏ రకంగా ఫెలిసిటేషన్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఎందుకంటే నిజంగా చెప్పుకోవాలి, ఇక్కడ మరి మా గౌడ కులస్తులకు చాలా రోజుల తర్వాత ఒక ఉన్నత స్థాయిలో ఒక అవకాశం వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో మనకు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నా కానీ మాకు జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి ఒక ప్రాతిపదికం వహించిన ఒక ఎంపీగా ఆయన మనకు తెలంగాణ తీసుకొచ్చిన పోరాట యోధుల్లో ఆయన పేరు కూడా వినబడుతుంది, పొన్నం ప్రభాకర్ గారి పేరు కూడా. మరి అట్లాంటి ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వాస్తుడే కాబట్టి ఇవాళ ఆయనని మేమందరం కూడా గొప్పగా సన్మానించుకోవాలని చెప్పి మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి అందరం కూడా మూకుమ్మడిగా గౌడ కులస్తులు అందరం కూడా ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మనందరం కోరుకోవడం. మరి నిజంగా మేము ఇదే వేదిక నుంచి వెళ్ళి మా గౌడ కులస్తులందరినీ కూడా సోదరులందరినీ కూడా పేరున నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. ఇది మన గౌడ కులస్తులకు అందరికీ కూడా ఒక గొప్పది, ఇది చాలా మంచి అవకాశం. అన్నని కలవాలన్నా, అన్నని సన్మానించుకోవాలన్నా, మనము ఆయనతో మన కష్టసుఖాలను పంచుకోవాలనుకున్నా. ఎందుకంటే ఒక గౌడ సోదరుడు ఈరోజు ఉన్నత శిఖరాలపైన ఉన్నాడు, మన కోసం చేస్తాను, దగ్గరికి రండి అని చెప్పి పదే ఆయన హైదరాబాద్ పోతుంటే కూడా చాలా మందిని కలిసినప్పుడల్లా మీకు ఏ అవసరం నిమిత్తం మీరు ఏమైనా ఉంటే అవసరం ఉంటే నా దగ్గర రండి, నేను చేసి పెడతానని కూడా ఆయన గొప్పగా చెప్తున్నాడు. మరి అట్లాంటి దాంట్లో మన కులస్తులకు, ఎందుకంటే గీత పారిశ్రామిక సంఘం అనేది చాలా కష్టాలలో ఉన్న పారిశ్రామిక సంఘం కాబట్టి మరి మనకు ఒక గౌడన్న ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి మనం అందరం చలో కరీంనగర్ పోయి మనం అందరం కూడా ఆదివారం రోజు మనం అందరం కూడా కలిసి మన సాధక బాధకాలు వారికి చెప్పుకొని వారిని గొప్పగా మనం సన్మానించుకోవాలని చెప్పేసి ఈ వేదికగా అందరికీ కూడా గౌడ కులస్థ సోదరులందరికీ కూడా పేరు నమస్కరించి వినయించుకుంటున్నాను. థ్యాంక్ యూ.